ప్రతి ఒక్కడు మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి మీరు సినిమాలో కలిపేస్తారు. అది ఎంతవరకు నువ్వు 150 గొర్రెలు ఉండొచ్చు, ఎన్నని ఉండొచ్చు. నువ్వు మాట్లాడిన దానివల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీకి మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు లైలా సినిమాని బైకాట్ చేద్దామని చెప్పేసి ఇట్లాంటి విమర్శలు వస్తున్నాయి. నీ ఒక్కడి వల్ల తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాశనం అవ్వాల్సి వస్తుంది. సో నువ్వు మాట్లాడేది నీ యాక్టింగ్ ఏమని ఉంటే సినిమాలలో చేసుకో, అర్థమవుతుందా? ఇట్లా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి నువ్వు ఏదో పీకేదాము, ఏదో చేసేదాము అని చెప్పేసి నువ్వు ఇట్లాంటి లైక్ ఒక చిల్లరగాడు మాటలు మాట్లాడుతున్నావు. ఆడ నీకు 150 గొర్రెలు ఉంటుంది, 180 గొర్రెలు ఉంటుంది, లేకపోతే 1,00,000 గొర్రెలు ఉంటాయి. నీకెందుకు? నువ్వే ఒక గొర్రెలాగా పోయి మాట్లాడుతున్నావు. నీకు ఏం అవసరం అయ్యా? మళ్ళీ ఏమనంటే మళ్ళీ నువ్వు ఆడ మాట్లాడుతావు, నీ మీద గ్రడ్జ్ పెట్టుకుంటారు. మళ్ళీ నువ్వు ఏదో ఒక సినిమా తీస్తావు. ఆ సినిమాకి తీసుకొచ్చాగానే మళ్ళీ వాళ్ళ పరిపాలన వచ్చినప్పుడు మళ్ళీ ఈ తెలుగు ఇండస్ట్రీలో హీరోలని మళ్ళీ జైలుకి పంపించడాలు, అట్లా చేయడాలు, ఇట్లా చేయడాలు మళ్ళీ అవుతాయి. నువ్వు ఒక మాట అంటావు, పోయి నీ ఇంట్లో కూర్చుంటావు. కానీ సఫర్ అవ్వాల్సింది ఎవరు? మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో మీ నోరుకి అదుపు ఉండాలి, మీకు ముడ్డికి సిగ్గుండాలి ఒక మాటలు చెప్పాలంటే. సో రీసెంట్గా మనం చూసుకుంటే ఈ సంక్రాంతికి వచ్చిన ఈవెంట్లో గినంగా రీసెంట్లీ సక్సెస్ ఈవెంట్లో గినంగా పిఠాపురంలో పెట్టారు కదా. సో ఆ ఈవెంట్లో గినంగా ఇలాగే మాట్లాడారు. సో వైసీపీని టార్గెట్ చేస్తూ అలా మాట్లాడడం అవసరమా? ఒక సినిమా ఫంక్షన్లో పొలిటికల్ గురించి మాట్లాడడం అవసరం అంటారా? పృథ్వీరాజ్కి నోటిదులు ఎక్కువైందా తగ్గిందా? నోటిదుల చాలా ఎక్కువైందన్న, చాలా అంటే చాలా ఎక్కువైంది. వాళ్ళు కాదు గొర్రెలు, ఈయన గొర్రె. ఎందుకనంటే నువ్వు సినిమా ఇండస్ట్రీని నీ సినిమా గురించి నువ్వు చూసుకో. నువ్వేమైనా రకరకాల యాక్టింగ్ చేయాలి, లేకపోతే నువ్వేమైనా ఇరగదీయాలి, లేకపోతే పొడి చేయాలి అని నువ్వేమైనా అనుకుంటే నువ్వు పొడిచేదేదో తెలుగు ఇండస్ట్రీలో పొడుసు, అర్థమవుతుందా? నీకు పనికిరాని విషయంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న పోయినట్టు నువ్వు పనికిరాని విషయంలో పోయి నీకు 150 గొర్రెలు ఉంటాయింది, 180 గొర్రెలు ఉంటాయి. నీకు ఎందుకురా నాయన? అర్థమవుతుందా? నీ వల్ల మొత్తము సరే. నువ్వు ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు రకరకాల మాటలు మాట్లాడుతున్నావు. ఒకవేళ మళ్ళీ వైసీపీ వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు మళ్ళీ నిన్ను కాదు నిన్నొక్కని అణచేస్తే మాకేం ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది హీరోస్ని ఏదైతే మనం రీసెంట్గా అల్లు అర్జున్ చూసినామో అట్లాంటి వాళ్ళని చూసేసి మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి జైలు పంపించడాలు ఇవన్నీ చేస్తాయంటే ఎవడో కుక్క నీయస్తాడు. కుక్క రోడ్డు మీద ఏమంటారు ఫంక్షన్లో బాగుతుంది. ఏదో ఫేమ్ కోసమో లేకపోతే నీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తాడో ఎమ్మెల్సీ సీట్ ఇస్తాడో అని చెప్పేసి ఇట్లా ఒరుగుతావు. ఒరిగిన తర్వాత నష్టపోయేది వేరే వాళ్ళు. అనవసరంగా అభిమానులము మేము ఇక్కడ చాలా నష్టపోతున్నాం, అర్థమవుతుందా? ఇప్పుడు మనం చూసుకుంటే ఏవైతే వ్యాఖ్యలు చేశాడో మన 30 ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు, సో ఇప్పుడు దానివల్ల ప్రొడ్యూసర్ నష్టపోయే ఛాన్స్ ఉందనుకుంటున్నారు. అదే టోటల్ ఓవరాల్గా వైసీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, మొత్తం నెగిటివ్ ట్వీట్స్ చేస్తున్నారు. నీ గొర్రెలతో నీకేం పని, ఏ ఫంక్షన్ మీద వచ్చావు ఆ పని చూసుకుని వెళ్ళరని మాట్లాడారు కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? కంపల్సరీ మన ప్రొడ్యూసర్లకి మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ కంపల్సరీ చాలా నష్టం అన్న. ఎందుకనంటే లైక్ ఇట్లాంటి ఒక ఎదవ పోయి మాట్లాడతాడు. లైక్ ఈయనకి ఇంతకుముందు మాకంటే చాలా రెస్పెక్ట్ ఉండే. లైక్ 30 years ఇండస్ట్రీ అంటాడు, అట్లా కష్టపడొచ్చిండు ఇట్లా కష్టపడొచ్చిండు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడిండు. అరే ఎట్లా మాట్లాడినా సరే కొంచెం కామెడీ వేయాలని అనిపించుండే. కానీ ఇట్లా ఆడియో ఫంక్షన్కి వెళ్ళి లైక్ గొర్రెలు లైక్ ఇట్లాంటి మాట్లాడడం మొత్తం అన్ని సొల్లు కబుర్లు అన్న. ఇలాంటి వల్లనే తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాశనం అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితే పృథ్వీరాజ్ని పరిస్థితి ఏంది? పరిస్థితి ఏంటంటే మన వైసీపీ ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు ఏం చేసిండో, మన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనోడిని ఎట్లా జైలుకు పంపిస్తాడు కదా, ఈయనకు కూడా ఏదో ఒక ముడేసి ఈయన జీవితానికే ముప్పు తెచ్చుకుంటుండన్న మన 30 years ఇండస్ట్రీ బాబు. కిరాక్ ఆర్పి విషయంకి వస్తే లైక్ ఒక చెత్తన ఎదవ. లైక్ ఎంత అంటే నాకు ఎప్పటి నుంచో చెప్పాలని చెప్పేసి ఇది ఉంది. థ్యాంక్స్ ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీరు ఎలా చూసుకున్నా సరే వాడు ఒక ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, లేకపోతే వాన్ లాంటి ఎవడన్నా సీఎం పదవి ఇస్తే లైక్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి దద్దమ్మ ఏమైతే చేస్తుండో ఈ దద్దమ్మ కూడా అట్లాంటోడే. వీడు అల్లు అర్జున్ విషయంలోనే చాలా ఏమంటారు మాకు ఫ్యాన్స్కే చాలా వాడు ఏదన్నా కనిపిస్తే సంపేంత కోపం వస్తుంది మాకు. అట్లాంటి నిన్నమన్నా కూడా తిరుపతి లడ్డులా రోజా కొవ్వేసి కలిపిర్రు, లైక్ ఇట్లాంటి చండాలమైన వ్యాఖ్యలు చేస్తుర్రు. అరే అందరికీ చెప్పేది ఒకటే, మీరు ఏమైనా డ్రామాలు చేయాలంటే టాలీవుడ్లో చేయండి, లైక్ సినిమాలలో చేయండి మీకు ఇచ్చే రోల్లో. అంతేగాని అనవసరంగా మీరు ఏదో చేద్దాము ఏదో పీకేద్దామని చెప్పేసి ఇట్లాంటి అనవసరం విషయాలలోకి వెళ్ళి లైక్ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మీరు నాశనం చేయకండి భయ్యా, చెప్పేది అదే. గతంలో రోజా కాలు పట్టుకున్నాడు అవసరాల కోసము. రోజా మనస్ఫూర్తిగా ఆయనని అభినందించి ఆ షాప్ పెట్టించి చాలా చోట్ల తిరిగింది. అలాంటి రోజాని ఈరోజు తిట్టడం ఏమేరా కరెక్ట్ అనుకుంటున్నారు? మేము చెప్పేది అదే అన్న. ఈడు ఒక విశ్వాసం లేని కుక్క అన్న కిరాక్ ఆర్పి అంటే.
ఏదో పవన్ కళ్యాణ్కి ఫేమ్ ఉంది, పవన్ కళ్యాణ్ విషయంలో పోతే మనోనికి లైక్ ఏదో ఒక ఇస్తాడు. ప్రతి ఒక్క కుక్క అట్లనే ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారో లైక్ ఆ యాక్టింగ్ రోల్స్ ఎవరైతే మన కామెడియన్గా చేస్తారో వీళ్ళందరూ ఏం చేస్తారు, లైక్ అరే మన సినిమాలో దున్నేసినాం కదా, ఇంకా మనకి నెక్స్ట్ ఏదన్నా పార్టీలలో ఇస్తే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు ఏం కాదన్న అసలుకి. ఎంత ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ కిరాకార్పి పరిస్థితి ఏంది? కిరాకార్పి ఏ నది ఒడ్డున ఏ సముద్రం ఒడ్డున తేలుతారు అనుకుంటున్నారు మీరు? నాకు కనిపించడం అనిపిస్తుంది అన్న. ఎందుకనంటే వైసీపీ అధికారాలకు వస్తే లైక్ ఇంతకుముందే మనం చూసినాం ది గ్రేట్ సీఎం ఇంతకుముందు ఎవడైతే మన చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడే మనోడు చాలా మంచిగా చేసిండు. అట్లాంటినే ఆ చుక్కలు చూపించిండు. ఇట్లాంటి సినిమా దాంట్లో ఉన్నోనికైతే ఇంకా వాడు బతకడమే కష్టం అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ ఓటమితో ఉండరు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి ఏమొస్తుంది? నీకేమైనా ఆడియో ఫంక్షన్కి పిలిస్తే నువ్వు సినిమా గురించి మాట్లాడు, నీ మొగతనం ఏమైనా ఉంటే సినిమాతనంలో చూపెట్టు. అంతేగాని చెత్త ఎదవలాగా నువ్వు పోయి ఆడికి పోయి వైసీపీ వాళ్ళు 11 సీట్లు వచ్చినాయి, 11 గొర్రెలు ఉన్నాయంటే ఇప్పుడు గొర్రెలే అంటావురా బాబు, రేపు ఆ గొర్రెలు నేను ఏమంటారు ఏం చేస్తారో కూడా నీకు అర్థం కాదు. సింహంలాగా అన్న మన డిస్కవరీ ఛానల్లో మన లేడీని వేటాడినట్టు వేటాడతాయి. కాకపోతే మనం డిస్కవరీ ఛానల్లో చూస్తాము, ఇది మనం చూడలేం, సాక్ష్యం ఉండదు. ఎందుకంటే ఆడున్నది జగన్ కాబట్టి.